పూర్వం దేవేంద్రుడు అనే ఒక గొప్ప రాజు ఒక రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. దేవేంద్రుడు చాలా శక్తివంతుడు మరియు ప్రజల పట్ల దయగలవాడు. కాని ఒకసారి పొరుగు రాజ్యపు శత్రువులు దేవేంద్రుడి రాజ్యంపై పెద్ద ఎత్తున దండెత్తారు. ఆ భీకర యుద్ధంలో దేవేంద్రుడి సైన్యం ఓడిపోయింది. తన ప్రాణాలను కాపాడుకోవడానికి రాజు దేవేంద్రుడు అడవిలోకి పారిపోయి ఒక చీకటి గుహలో దాక్కున్నాడు. నేను ఒక మహారాజుని, కాని ఇప్పుడు ఒంటరిని. ఇక నా రాజ్యం నాకు దక్కదు, అంతా ముగిసిపోయింది అని దేవేంద్రుడు తీవ్ర నిరాశలో కూరుకుపోయాడు. అప్పుడు అతనికి ఆ గుహలో ఒక చిన్న సాలీడు కనిపించింది. అది గుహ పైకప్పుకు గూడు కట్టడానికి ప్రయత్నిస్తోంది. ఆ సాలీడు పైకి పాకుతూ జారి కింద పడుతోంది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 6 సార్లు అది కింద పడింది. అయినా అది తన ప్రయత్నాన్ని ఆపలేదు. రాజు దేవేంద్రుడు ఆశ్చర్యంగా చూస్తుండగానే 7వసారి అది పట్టుదలతో పైకి ఎగబాకి విజయవంతంగా తన గూడును పూర్తిచేసింది. ఆ చిన్న జీవి సంకల్పం చూసి దేవేంద్రుడిలో కొత్త ఆలోచన పుట్టింది. జ్ఞానం లేని ఒక చిన్న ప్రాణికే ఇంత పట్టుదల ఉంటే మనిషిగా, ఒక రాజుగా నాకెంత ఉండాలి? ఒక్క ఓటమికే భయపడి పారిపోవాలా అని తనను తాను ప్రశ్నించుకున్నాడు. వెంటనే దేవేంద్రుడు ఆ గుహ నుండి బయటకు వచ్చాడు. చెల్లాచెదురైన తన సైన్యాన్ని మళ్లీ ఒక్కటి చేశాడు. ఓటమిని చూసి భయపడకండి, దాన్ని గెలుపుకు మెట్టుగా మార్చుకుందాం అని సైనికులలో ధైర్యాన్ని నింపాడు. మళ్లీ యుద్ధానికి వెళ్లాడు. ఈసారి అతనిలో భయం లేదు, గెలుపు అనే లక్ష్యం మాత్రమే ఉంది. ఆ పట్టుదలతో దేవేంద్రుడు శత్రువులను ఓడించి తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకున్నాడు. విజయం అనేది ఎప్పుడూ గెలిచేవారికి కాదు, ఎప్పుడూ ప్రయత్నించే వారికే సొంతమవుతుంది. పడిపోవడం ఓటమి కాదు, ప్రయత్నం ఆపేయడమే నిజమైన ఓటమి.